అన్ని రాష్ట్రాలు ఈ పవర్ సెక్టార్ ని ఇంప్రూవ్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వంలో ఈ ఆర్డిఎస్ఎస్ లో జాయిన్ అయ్యాయి. ఆనాటి ప్రభుత్వం ట్రైపార్టీ అగ్రిమెంట్ అయితే చేసింది కానీ మరి ఏమైందో ఆనాటి దొరవారికి దాన్ని ఫుల్ ప్లెడ్జ్ లో కంప్లీట్ చేసుకోవాలా. అగ్రిమెంట్ అయితే చేసి అట్లా పెట్టుకున్నారు. ఇండస్ట్రియలిస్ట్ కి, రైతన్నలకి, ప్రజానికానికి, గృహాలకు సంబంధించిన అంశంలో కూడా పవర్ సెక్టార్ ని మరింత ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం ఈ ఆర్డిఎస్ఎస్ లో తెలంగాణ రాష్ట్రం కూడా జాయిన్ అవ్వాలని కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. ఇది కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా ఈ ప్రభుత్వం ఈనాడు తీసుకున్న నిర్ణయం కాదు. దీంట్లో ఈ తీసుకునే నిర్ణయంలో మీటర్ల ప్రసక్తి ఎక్కడా రాదు. కానీ ఆనాటి ప్రభుత్వం ట్రైపార్టీ అగ్రిమెంట్ లో ఏవైతే మీటర్లకు సంబంధించిన అంశంలో కూడా వారే సిగ్నేచర్ చేశారు. ఈ అంశం ఈ రోజు డిస్కషన్ చేసేది కాదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఇన్ డీటెయిల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యుత్తుని సప్లై చేయటం కోసం ఈ నిర్ణయం కూడా కేబినెట్ లో తీసుకోవటం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. ఈ మీటర్ల కాంట్రాక్ట్ కో స్కామ్, రైతుల జేబుల్లో డబ్బులు గుంజడానికి ఒక స్కామ్. ఏం జరుగుతుంది ఈ మీటర్ తోని? మీ కరెంటు మీకు ఎప్పుడు వద్దో తెలియదు. ముందు రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఈ ఫోన్లలో ప్రీపెయిడ్ ఫోన్స్ అని ఉంటాయి కదా, కొన్ని అది అయిపోతే అక్షరం ఆగిపోతుంది. ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడున్న పాత మీటర్లను పీకి అవతల వారేసి 6-7 వేల రూపాయలు మనం నెత్తినేసి కొత్త మీటర్లు తీసుకొచ్చి పెట్టి ఇవాళ వసూలు చేయరు మనకాడ. కానీ నెల నెల బిల్లులలో వస్తుంది, నెల బిల్లులలో వస్తుంది. ఆ కొత్త మీటర్ పెట్టే ఖర్చు వాడే పెట్టి తెస్తాడు కదా, మనకెందుకు అనుకుంటారు కొంతమంది అమాయకంగా. కాదు, అది మీ నెత్తినే ప్రతి నెల పడుతుంది. 2 నెలల్లోనే దాని ఖర్చు కూడా కట్టాలి. దాని ఖర్చుతో సహా అన్ని బాకీలు లేకుండా చేసి డిస్కమ్లను లాభాల్లోకి తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి. ఇది ఇవాళ ఈ ముఖ్యమంత్రి మంత్రివర్గం చేస్తున్న దుర్మార్గమైన చర్య.